అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటంలో అనేకమైన ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, మంచినీటి కొరత లేదు కదా. త్వరలో 3,000 కోట్ల రూపాయలతో వైకుంఠాపురం దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి దానిపై బ్రిడ్జి, అది అమరావతి E1 రోడ్ నుంచి వైకుంఠాపురం మీదుగా అక్కడ అది కేతనకొండకు వెళ్తుంది. ఈ బ్యారేజ్ పైన ఉండే బ్రిడ్జి వల్ల హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్రహీంపట్నం కూడా వెళ్లకుండా కేతనకొండ నుంచి దావులూరు మీదుగా ఈ వైకుంఠాపురం బ్యారేజ్ మీద నుంచి అమరావతి E1 రోడ్డు దగ్గరకు వస్తారు. E1 పక్కన E2, E3, E4, E5 ఉన్నాయి. ఆ విధంగా ఆ బ్యారేజీ, మన కృష్ణా బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ ప్రస్తుతం ఉన్న దాని కెపాసిటీ నిల్వ కేవలం 3 TMCలే. కానీ ఈ నిర్మించబోయే వైకుంఠాపురం 3,000 కోట్లతో నిర్మించబోయేది దాని కెపాసిటీ 30 TMCలు ఉంటుంది. అది రాజధానికి మంచినీటి సరఫరా గ్రావిటీ ద్వారా చేయటమే కాక భూగర్భ జలాలను వృద్ధి చేయటము, ఆ నదీ తీరంలో ఉండే అనేక మంది రైతులకు లిఫ్ట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 365 రోజులు అమరావతిలో నివసించే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిరంతర 24 గంటల నీటి సరఫరా. జల జీవన్ మిషన్ కింద ప్రధానమంత్రి మోదీ ప్రతి ఇంటికి ఒక ట్యాపు, 24 గంటలు నీటి సదుపాయం. అక్కడ వచ్చే వాణిజ్య సముదాయాలకు, పరిశ్రమలకు కూడా ఎప్పుడు ఎంత అడిగితే అంత నీరు ఇవ్వడానికి కావాల్సింది ఉంటుంది. పంపింగ్ కూడా చేయకుండా బ్యారేజ్ నుంచి గ్రావిటీ ద్వారా అక్కడ నిర్మించిన రిజర్వాయర్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు ఇవ్వాలంటే పంపింగ్ చేయాలి, నీళ్లు తోడాలి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు అమరావతి అంతర్జాతీయ సిటీ అవుతుందంటే, చెన్నైకి వెళ్తే మంచినీళ్ళు ఉండవు, వేసవకాలం వస్తే ఆఫీసులు మూతపడిపోతాయి, అక్కడ స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు. మనం తెలుగుగంగ నుంచి, మన కృష్ణానది నుంచి మనం నీళ్లుంటే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే అంతే సంగతులు.